2 గిన్నెలు గోధుమ పిండి. టెకువాలు చూపిస్తాను. టెకువ నార్త్లో ఎక్కువ చేస్తారు ఇవి. 2 గిన్నెలు ఆ గాజు గిన్నెతో. సరేనా? ఇగో దీంతో 2 గిన్నెలు ఆ బౌల్తో. సగం బౌల్లో ఏమో బెల్లం, అంతే ఎండు కొబ్బరి శుభ్రం చెక్కేసాను. ఇగో ఇందులో ఎండు కొబ్బరి వేసి కలిపేసాను. చూసారు కదా? శుభ్రంగా కలిపేద్దాం. ఈ బెల్లం ఏం చేద్దామంటే కొంచెం నీళ్ళు వేసి కరిగిద్దాం. ఇగో గ్యాస్ మీద కొంచెం నీళ్ళు పోసాను. ఇప్పుడు ఇది ఇందులో వేసి కరిగించడమే. ఏమీ పాకం గీకం ఏమి అక్కర్లేదు. అరిసిల్లాగా పుట్టి కరిగితే చాలు. మనం పిండిలో కలపడానికండి. సరేనా? ఇక శుభ్రంగా కరుగుతున్నది. ఇక శుభ్రంగా కరుగుతున్నది కదా. ఇక కొంచెం యాలకులు వేసాను చంపేసి. ఇప్పుడు ఇది కరిగిపోయింది. బెల్లం 2 బౌల్ పిండి, 1 బౌల్తో సగం బెల్లం, సగం బౌల్ తురుము కొబ్బరిది, కొంచెం నెయ్యి అసలేంది. నెయ్యి లేకపోతే బాగుండదు. కొంచెం నెయ్యి కరిగించాను. ఇది ఇందులో కలుపుదాం. నెయ్యి వేసి బాగా కలపాలి. ఇలా కలిపి ఇలా ఉండొచ్చినట్టుగా కలపాలి. మొత్తం నెయ్యి పోసేసుకోండి. శుభ్రం కలిపాక చూపిస్తాను మీకు. ఇక ఇలా కలిపాక ఇలా ఉండటాయి వస్తే కరెక్ట్గా అన్నమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ బెల్లంది కొంచెం వేసుకుంటూ కలుపుతాం. బెల్లం నీళ్ళు ఒకేసారి పొయ్యొద్దు. మొత్తం మనం కలుపుతూ వేద్దాం. సరేనా? ఇక శుభ్రంగా కలిపేసాను చూడండి. ఇగో ఇలాగా మనం రొట్టెల పిండి కలిపినట్టుగా. ఇందులో నెయ్యి ఉన్నది కదా, అందుకే మెత్తగా వస్తుంది పిండి. ఇలాగ రొట్టెల పిండి కంటే కొంచెం మెత్తగా వస్తుంది అన్నమాట. ఇగో ఇలా శుభ్రంగా కలిపేసి కొంచెంసేపు మూత పెట్టేద్దాం. మూత పెట్టేసిన తర్వాత తీద్దాం. ఇక ఇలా ఉండ రావాలి. శుభ్రంగా ఉండ చేసి అలాగా. ముందు నేను మీకు 4 చూపిస్తాను, మళ్ళీ మూత పెట్టేస్తాను. ఒక 10 నిమిషాల తర్వాత చేస్తాను. ఇప్పుడు సరిపడా ఉండలు తీద్దాం. ఒక 4 ఉండలు తీసేటప్పుడు చూపిస్తాను రండి. ఇక చూడండి, పిండి మూత పెట్టాను. నూనె కాగుతుంది. కొంచెమే నూనె వేసాను. ఇప్పుడు మీకు ఎంత సైజు కాస్తే అంత ఉండ చేసుకోండి. సరేనా? ఇగో ఈ సైజు ఉండ చేసాను నేను. చేసి మనం అప్పాలాగా ఇలా ఏ డిజైన్ కావస్తే ఆ డిజైన్ దాని మీద అచ్చు గుద్దినట్టుగా వెయ్యండి. అచ్చులాగా నేను రకరకాలు వేసానులేండి. కొన్ని వేసాను, కొన్ని కట్ చేసి వేసాను. ఏదో రకం డిజైన్లు మీ దగ్గర ఉంటే పెట్టండి, అయితే లేకపోతే ఇలాగైనా వేయండి. కొన్ని చుక్కలు వస్తాయి, కొన్ని కోసాను, గీతల్లా పెట్టాను. ఇగో ఇలాగా ఇలా డిజైన్ తీసాక ఇగో ఇలాగా ఇప్పుడు నూనె కాగుతున్నది కదా. ఇప్పుడు ఈ 4 అందులో వేద్దాం. రకరకాల డిజైన్లు వేసానులేండి, ఒకే రకం వేయలేదు. మీకు ఎలాగైనా అచ్చు కుద్దింది ఏమైనా ఉంటే డిజైన్ వేసుకోండి, బాగుంటుంది. పెద్దవి చేసుకోండి, చిన్నవి చేసుకోండి, పలచగా చేసుకోండి. ఎలాగైనా ఈ పిండితో చేసుకోవచ్చు. బాగుంటుంది కరకరలాడుతూ తినడానికి. చూసారు కదా? ఇది ఇప్పుడు వేగుతున్నది. కొంచెం పిండి నానుతున్నది కదా. ఇప్పుడు తీద్దాం. ఇగో ఈ కొన్ని గీతల్లా చేసాను. ఇలాగ చాకుతో కోసాను. మీకు ఎలా కావస్తే అలా చేయండి. ఇవి కొంచెం ఇలా తిప్పుదాం రండి. ఎర్రగా వేగుతాయి అన్నమాట. ఇక చూడండి, వేగాక తీసాక చూపిస్తాను. చాలా బాగుంటుంది, కరకరలు ఆడుతుంది తినడానికి కూడాను. ఎండి కొబ్బరి, ఆ బెల్లం అవన్నీ తగులుతూ ఉంటాయి నోటికి. ఇగో ఇలా వస్తుందండి. ఇగో చేశాను కదా. ఇగో ఇలాగా వస్తుంది. చక్కగా తినవచ్చు. చాలా తీయ కావస్తే తీపి వేసుకోండి. నేను మోస్తరుగా వేసాను. ఎక్కువ తీపలేదు, తక్కువ తీపలేదు, అలా వేసాను. ఇది వేగుతున్నది. చూసారు కదా? ఇది ఎర్రగా వేగాక తీద్దాం. చూడండి, లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చెయ్యండి.
మర్చిపోతున్నారు లైక్ సబ్స్క్రైబ్ చేయడం. చూడండి వేగిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేద్దాం. ఇందులో నూనె అన్నది ఉండదండి. ఇగో ఇలాగా అన్నీ చేసేసి ఇలా తీసేసాను. ఇగో ఇలా వస్తుంది అన్నమాట. బాగుంటాయి తినడానికి. ఇప్పుడు ఇవి ప్లేట్లో తీసేద్దాం. వేగిపోయి ఎర్రగా వచ్చేయాలి. తక్కువ సగం మీద వేగితే లోపల నుంచి వేగుతాయి, లేకపోతే లోపల పచ్చి ఉండిపోతాయి. చూసారు కదా, పిల్లలైనా పెద్దలైనా ఇష్టమే తింటారు. చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది. చేసుకుని అలా డబ్బాలు ఏం పాడవు, 1 నెల 2 నెలల దాకా ఇవి ఉంటాయి. ఇంత పిసర్